ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. నగలు తాకట్టు పెట్టి వెంకట్రావుని విడిపించాలని వెళ్ళిన పద్మకి షాక్ ఎదురైందని చెప్పుకోవాలి. బంగారు నగలు ఇచ్చిందని కోడలు ఎంతో సంబరపడిపోయిన పద్మకి ఈరోజు చారు ఇచ్చిన నగలు గిల్ట్ నగలని తెలియడంతో షాక్ అయిపోతుంది. వెంటనే ఇక చారుని ఇంటికి లాక్కొచ్చి, అన్నయ్య, చారు పెద్ద కుట్ర చేసి నా ఇంటి కోడలిగా వచ్చింది అన్నయ్య. నాకు ఎన్నిసార్లైనా అర్థం కాలేదు. ప్రతిదీ కూడా ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదన్నయ్య. ఈ చారు గిల్ట్ నగలిచ్చి బంగారు నగలని చెప్పి నన్ను మోసం చేసింది అన్నయ్య. దీనిని మెడపట్టి బయటకు గెట్టేయాలన్నయ్య అని చెప్పి మెడ పట్టుకొని బయటకు గెట్టేయగల ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఇదంతా కూడా చారు ఊహించుకుంటూ ఉంటుంది. నిజంగా బంగారు నగలు తాకట్టు పెట్టడానికి షాప్కి వెళ్ళిన పద్మ మరి నిజంగా నగలు తాకట్టు పెట్టనిస్తుందా చారు? నిజంగా తాకట్టు పెట్టి ఆ షర్టు ఇక నగలు బంగారం కాదమ్మా గిల్టివి అని చెప్పడం, చారుని ఇక మెడపట్టి బయటకు గెట్టేయటం అంతా కూడా జరిగినట్లు చారు కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకొని షాక్ అయిపోతుంది. అమ్మో, ఇది కానీ నిజమైతే ఖచ్చితంగా నేను అనుకున్నదే జరుగుతుంది. ఎలాగైనా ఇది నిజం కాకుండా చూసుకోవాలి. వెంటనే ఇక ఈ నగలని తాకట్టు పెట్టకుండా చూసుకోవాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. మనసులో అనుకొని, అత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇక ఇంతకీ నగలు పద్మ షాప్లో తాకట్టు పెట్టబోయి మరి బంగారు నగలు గిల్ట్ నగలు అనే విషయం తెలుసుకుంటుందా? మరి చారు ఏం చేయబోతుంది? చారు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవబోతుంది? ఒకవేళ చారు అనుకున్నది జరగకపోతే ఖచ్చితంగా మెడపట్టి బయటకు పద్మ గెట్టేయటం ఖాయమనే అర్థమవుతుంది. అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య కిషోర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. డాడీ, మనం ఈ ఒక్కరోజే కదా ఇక్కడ ఉండేది, రేపు అమెరికాకు వెళ్ళిపోతాం అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అమ్మ ఆద్య, నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇక్కడే ఉండు, నీకు ఎక్కడ సంతోషంగా ఉంటే నువ్వు అక్కడే ఉండమ్మా ఆద్య అని అంటూ ఉంటే, డాడీ, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎందుకు ఇలా కష్టపెడుతూనే వచ్చాడు. నేను ప్రాణంగా ప్రేమించే మా అమ్మని కూడా నాకు దూరం చేశాడు. ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన సీనుని దూరం చేశాడు. మీరే ఉన్నారని నా జీవితాంతం మిమ్మల్ని ఊహించుకుంటూ ఇక మీతోనే కలిసి బ్రతకాలనుకున్న నాకు ఆ దేవుడు ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం చేశాడు. ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల మీరు నాకు దొరికారు తప్ప లేకపోతే ఆ చారు చేతిలో మీరేమైపోయేవారో తలుచుకుంటూనే చాలా భయంకరంగా ఉంది డాడీ అని చెప్పేసి అంటూ ఉంటే, దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో మంచి చేస్తూనే ఉంటాడమ్మా. నువ్వేమీ బాధపడకు. ఇవాళ మంచి జరగలేదు అంటే రేపు ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశించాలి. అదే జరుగుతుంది కూడా అని ఈ విధంగా అంటూ ఉంటే, మీరు చెప్పినట్లే ఆ దేవుడు నాకు మంచి చేస్తాడా డాడీ అనగానే, తప్పకుండా చేస్తాడా ఆద్య, నువ్వు చాలా మంచి అమ్మాయివి, దేవుడు నీకు ఎందుకు అన్యాయం చేస్తాడమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, దేవుడు నాకు మంచి చేయకపోయినా పర్లేదు డాడీ, కానీ నేను అమెరికాకు వెళ్తే అయినా సీను ఇక చారుతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కదా, అదైనా జరిగితే బాగుంటుంది. లేకపోతే చారు ఇక అన్యాయం అయిపోతుంది కదా. ఎందుకంటే చారు కూడా నాకంటే ఎక్కువగా సీనుని ప్రేమించింది. అందుకే సీను ఎక్కడ దూరం అవుతాడో అని చెప్పి నన్నే ఇక దూరం పెట్టాలని చూసింది అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా సీనుని నువ్వు ప్రేమించావు, చారు ప్రేమించింది, కానీ సీను కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు, కానీ చారు మాత్రం ప్రాణాలు తీసే రకం అని ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏది ఏమైనా శ్రీను అలాగే చారు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు డాడీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే ఆద్య, ఇక వెళ్ళి పడుకో అమ్మ, ఉదయాన్నే వెళ్ళాలి కదా అనగానే, సరే డాడీ అని చెప్పి ఆద్య వెళ్ళిపోతుంది. ఇకపోతే ఆద్య అలాగే కిషోర్ మాటలు విన్న రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆద్య అనగానే, ఏంటి రామా నువ్వు ఇంకా పడుకోలేదా అనగానే, నాకు ఎలా నిద్ర పడుతుంది చెప్పు, నా పెళ్లి వరకు ఉండమంటే ఉండట్లేదు, మళ్ళీ ఇప్పటికిప్పుడే అమెరికాకు వెళ్ళాలంటున్నావు. నువ్వు అమెరికా వెళ్తున్నావని సౌరీ సార్కి చెప్తే సౌరీ సార్ కూడా చాలా బాధపడ్డారు తెలుసా. అయినా పెళ్లి వరకు ఆద్య ఉండకపోవడం ఏంటి, నేను ఆద్యతో మాట్లాడతానని అన్నారు తెలుసా అనగానే, ఎవరు మాట్లాడినా ఏం చేసినా నేను నిర్ణయం తీసేసుకున్నాను రామా, ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళి తీరాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే, ఎందుకు ఆద్య
అంత మక్కు పట్టుకొని కూర్చుంటావు? అయినా నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే, అయ్యో రామ, నీకు కూడా తెలుసు కదా, ఇక్కడే ఉంటే నన్ను చూసుకుంటూ సీను చారుతో మంచిగా ఉండలేడు. అందుకే చారు సీనుతో అయినా కనీసం మంచిగా ఉంటాడని, సీను వల్ల చారు జీవితమైనా బాగుపడుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ఈ విధంగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోగానే వెంటనే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అందరి గురించి ఆలోచిస్తున్నావు, నేను నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉండాలో అని ఆలోచిస్తున్నాను రామ ఆద్య అని చెప్పి చాలా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే ఇంటి దగ్గర శౌర్య మాత్రం రామలక్ష్మితో ఈరోజు గుడిలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి ఇక మొక్కు తీర్చుకోవడానికి శౌర్య గురించి మొక్కుకోవటం, శౌర్యని ఏకంగా మొక్కు తీర్చుకోవడానికి ఒప్పించడం, ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చిన రామలక్ష్మితో టీ పెట్టించడం అంతా కూడా గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక శౌర్య వాళ్ళ అమ్మ ప్రమీల వచ్చి, ఏంటి శౌర్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, భోజనం చేయడానికి రా అనగానే, అదేం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అయినా వాడికి కాబోయే భార్య వాడికి గుర్తొస్తున్నట్టుంది ప్రమీల. ఇంకా ఆకలేమవుతుంది వాడికి, ఆకలి కూడా మర్చిపోయి లీనమైపోయి గదిలో కూర్చొని నవ్వుకుంటున్నాడు అని చెప్పి ప్రమీల వాళ్ళ భర్త అంటే శౌర్య వాళ్ళ నాన్న అంటూ ఉంటే, అయ్యో నాన్న అదేమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే భోజనానికి పద అనగానే అందరూ కూడా వెళ్ళి కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అయినా కూడా శౌర్య రామలక్ష్మిని ఊహించుకుంటూ భోజనం చేయకుండా కూర్చోవడంతో, అయ్యా శౌర్య, రేపు మాపో పెళ్ళవుతుంది కదా, నీ భార్య నీ కళ్ళెదుటే ఉంటుంది, నీకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది అనగానే, పాపం అమ్మా నాన్న రామలక్ష్మికి అన్ని వంటలు వచ్చనుకుంటున్నారు, పాపం తనకి ఏ వంట రాదని తెలిసి వీళ్ళు ఏమైపోతారో ఏమో, పెళ్ళి తర్వాత కూడా నేనే ఈ వంటలు చేసుకుంటూ ఉండాలేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే వెంకట్రావుని ఇడిపించాలని బంగారు నగలని తీసుకుని వెళ్తుంది కదా పద్మ. ఇక ఆ నగలు తీసుకుని వెళ్ళిన తర్వాత బంగారు షాపు దగ్గర నించోగానే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు, అయ్యో అత్తయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించట్లేదా, ఈ నగలు తాకట్టు పెట్టడం ఎందుకు, కావాలంటే మా నాన్న ఎంత డబ్బైనా ఇస్తాడు అని అంటూ ఉంటే, ఎందుకే మీ నాన్న ఇంకా చేసిన ఘనకార్యం చాలదా, సీనుని ఇరికిస్తానని చెప్పి ఏకంగా నా భర్తనే ఇరికించాడు, ఈ వయసులో అది కూడా రేప్ కేసులో ఆయన ఇరుక్కున్నారని తెలిస్తే అన్నయ్య ఇక ఏం చేస్తాడో నాకే అర్థం కావట్లేదు, అన్నయ్య దాకా ఈ విషయం పోకముందే ఖచ్చితంగా ఈ నగలు తాకట్టు పెట్టి మరి డబ్బంతా తీసుకెళ్ళి పోలీసుల చేతిలో పెట్టైనా ఆయన్ని విడిపించుకోవాలి, నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక చారు ఊహించుకుంటూ ఉంటుంది. నగల షాపులోనికి పద్మచారు వెళ్ళటం, ఇంకా నగలన్నీ కూడా రుద్ది ఇవన్నీ గిల్టు నగలని చెప్పటం, పద్మ కోపంగా సీనుని అది చారుని మెడపట్టి లాక్కొని వచ్చి ఇంట్లో పడేసి అందరి ముందు నిజాన్ని బయట పెట్టడం అంతా కూడా ఊహించుకుంటూ చారుని చీకొట్టడం అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది. అమ్మో, ఇలా కానీ జరిగితే ఇదంతా నిజమే జరుగుతుంది, నగలు తాకట్టు పెట్టకుండా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది. మరి పద్మ నగలు తాకట్టు పెట్టకుండా అసలు చారు ఎలా జాగ్రత్త పడుతుంది?